హలో హలో నమస్తే అండి. ఈరోజు కొద్దిమంది విద్యార్థులు ఇంటి దగ్గరకు వచ్చి టీచర్ గారు కొమ్మకి రెమ్మకి ఉండే డిఫరెన్స్ చెప్పరా అని అడిగారు. తేడా అండి అంటే ఇప్పుడు చూడండి, ఈ చెట్టు ఇది కరివేపాకు చెట్టు. ఈ చెట్టు కొన్ని కొమ్మల్ని కలిగి ఉన్నది. వీటిని కొమ్మలు అంటారు. చూడండి, ఇవి కొమ్మలు. ఇదిగోండి, ఇది కొమ్మలు. ఇలాంటి కొమ్మల్ని కలిగి ఉన్నది ఈ కరివేపాకు చెట్టు. చూడండి ఎంతెంత పెద్ద కొమ్మలు ఉన్నాయో, ఎంత పొడవుగా ఉన్నదో చూసారా. అది ఈ కరివేపాకు చెట్టు చాలా కొమ్మల్ని కలిగి ఉన్నది. వీటిని ఏమంటాము? కొమ్మలు అంటాం. చూడండి, ఇదిగోండి, ఇదొక కొమ్మ. ఇదిగోండి, ఇది కొమ్మ. అదిగోండి, వీటిని కొమ్మలు ఏమంటాము? కొమ్మలు అని అంటాము. చూడండి, చాలా కొమ్మల్ని కలిగి ఉన్నది. ఇప్పుడు మనకు కొమ్మకి రెమ్మకి ఉండే డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఇదిగో చూడండి, ఇది కొమ్మ కొన్ని రెమ్మల్ని కలిగి ఉన్నది. వీటిని చూడండి, ఇవి రెమ్మలు. ఏవి? ఇదిగోండి, ఇవి రెమ్మలు. ఇదిగోండి, వీటిని ఏమంటాము? రెమ్మలు అంటాం. ఇవి రెమ్మలు. ఈ కొమ్మలు ఉండే వీటిని రెమ్మలు. ఇదిగోండి, ఈ రెమ్మలు విడిగా కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇవి రెమ్మలు, ఇవి రెమ్మలు. ఇది కొమ్మ. అర్థమైందా? ఇప్పుడు ఇవి చెట్లో ఉండేటి కొమ్మలు. కొమ్మలు అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. కొమ్మలు మనం చాలామంది వాడుకునే భాష ఇది. వాడుక భాషలో కొమ్మలు కలిగి ఉంటుంది. చెట్టులో ఎన్నో కొమ్మలు మనం చూస్తుంటాం. మనం చాలాసార్లు వినే ఉంటాం కొమ్మలు అనే పదాన్ని. కానీ రెమ్మ అనే పదాన్ని మీరు వినలేదు కాబట్టి డిఫరెన్స్ తెలియలేదు. ఈ కొమ్మలో ఒక భాగం రెమ్మ. అదిగోండి, కొన్ని రెమ్మలు కలిగి ఉంటే అది కొమ్మ అయింది. ఇది రెమ్మ. ఈ రెమ్మలో ఏమున్నాయి? మళ్ళీ ఆకులు ఉన్నాయి. చూడండి, ఈ రెమ్మకి ఏమున్నాయి? ఆకులు ఉన్నాయన్నమాట. కరివేపాకు ఆకులు. ఇది కరివేపాకు కొమ్మ. ఇది కొమ్మ, ఇది కరివేపాకు రెమ్మ. అర్థమైందా? కొన్ని కొమ్మలు కలిగి ఉంటుంది చెట్టు. ఆ కొమ్మలో ఉండే వీటిని రెమ్మలు అని అంటాము. వీటిని ఏమంటాము? రెమ్మలు. ఇదిగోండి, రెమ్మ. ఇదిగోండి, అది కొమ్మ, ఇది రెమ్మ. అర్థమైందా? మనం తప్పనిసరిగా ఇలాంటి సందేహాలని తప్పనిసరిగా మన టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి. మనం తెలుగు వాళ్ళం, మన భాష, మనం ఆంధ్రలో, మన భాష తెలుగు.